భారతదేశంలో త్వరలోనే మందుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు ఫార్మా రంగంపై కూడా పడుతుంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఔషధ తయారీలో ఉపయోగించే రా మెటీరియల్స్ మరియు యాక్టివ్ ఫార్మాన్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ధరలు దాదాపు 30% వరకు పెరిగాయి. భారత ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఈ ముడి పదార్థాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. అయితే యుద్ధం వల్ల నౌక రవాణా ఖర్చులు పెరగడం, కంటైనర్ కొరత ఏర్పడడం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మందుల తయారీ ఖర్చులు పెరిగి ఫలితంగా భారత మార్కెట్లో మందుల ధరలు 10 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే సరఫరా లోపాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అంతర్జాతీయ యుద్ధాలు కేవలం రాజకీయాలకే పరిమితం కాదు, అవి మన రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని ఈ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి.